చేయాలని కోరుకుంటుంది కదా. వెంటనే నాకు ప్రతి స్టూడెంట్ ఒకటి అడుగుతారు, సార్ వితౌట్ డేటా లాస్ లేకపోతే కొద్ది కాంప్లికేషన్ వర్క్స్ ఇవన్నీ అడుగుతుంటారు. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ గేర్ వేయకుండా ఫిఫ్త్ గేర్ వేయలేం కదా, వేస్తాం ఎప్పుడంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. అలాగే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్తో క్లమ్జీ మైండ్ లేకుండా నేర్చుకోగలిగితే ప్రతి సబ్జెక్టు ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ రోజు మీరు వచ్చినప్పుడు థియరీ చెప్తుంటే అరే రే మనకి ఇది ఇంకా అవ్వదు అనిపిస్తుంది కదా, ఇప్పటికి వచ్చేటప్పటికి చాలా వరకు మీకు అర్థమైపోతుంటుంది. అలాగే ఐసీ అంటే ఎవరైనా చేసినప్పుడు మనం చూసినప్పుడు ఎలా అనుకునే వాళ్ళం, అమ్మో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు మనం ఏమనిపిస్తాం, మనం ఏదైనా అటెంప్ట్ చేయగలగదు. ఏ కోర్స్ అయినా అలాగే ఉంటుంది, దాని లాజిక్ ప్లస్ ప్రోటోకాల్ అర్థం చేసుకోవడానికి. ఓకేనా? అలాగనే అన్నీ కూడా మనం చేసేయగలమా? మనం ఒక వెహికల్ ఏదైనా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మల్టీ వెహికల్స్ అన్నీ తెచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటామా? ఒక వెహికల్ నేర్చుకుంటే చిన్న చిన్న వేరియేషన్స్ వస్తాయి, అంతే కదా. చిన్న చిన్న వేరియేషన్, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కదా. ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? జస్ట్ కొన్నిటికి ఫ్రంట్ గేరు, కొన్నిటికి బ్యాక్ గేరు, కొన్నిటికి గేర్లెస్, ఇలా ఉంటుంటాయి. అది జస్ట్ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే వెహికల్ డ్రైవింగ్ అనేది ఒకటే కదా. ఓకేనా? ఇలాగే సాఫ్ట్వేర్ అయినా ఏదైనా హార్డ్వేర్ అయినా అలాగే ఉంటుంది. మన సాఫ్ట్వేర్ సైడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక టూల్ నేర్చుకుంటే చాలు, మిగతా టూల్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. మల్టీ టూల్స్ ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రోగ్రామింగ్ రాస్తాడు, ఒక్కొక్కలాగా ప్రోగ్రామింగ్ రాస్తాడు కనుక వాడు తీసుకుంటే ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఈజీ, మనకి పనిని ఈజీ చేస్తుంటుంది. నేనైతే లైవ్ చేసి మీకు చూపిస్తాను ప్రతి డివైస్. ఓకే, అన్నిటికంటే ఇప్పుడు టాప్ టూల్ ఏమైనా ఎప్పుడైనా విన్నారా? సాఫ్ట్వేర్ సైడ్ పలానా టూల్ అంటే బాగుంటుంది అంటే విన్నారా ఎప్పుడైనా? టాప్ ఓనర్సే కదా, మీరు వినలేదా? ఏమి అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క టూలు డే 1లో మీకు చెప్పాను నేను. ఒక టూలు, ఏ టూలు? అన్లాక్ టూల్ అని ఒక సిస్టమ్ యాక్టివేషన్ టూల్. సిస్టమ్ యాక్టివేషన్ టూల్ అంటే ఇది పెయిడ్ టూల్ అండి. అన్లాక్ టూలు, సిస్టమ్ యాక్టివేషన్ టూలు పెయిడ్ టూల్. ఈ ఒక్క టూల్ నేర్చుకోగలిగితే మార్కెట్లో వచ్చే 10 డివైజుల్లో 7 డివైజుల వరకు మనం అటెంప్ట్ చేయగలుగుతాం. 7 డివైజ్ వరకు మనం అటెంప్ట్ చేయగలుగుతాం. ఈ విధంగా ఒక్క టూల్ గురించి నేర్చుకుంటా స్టెప్ బై స్టెప్ మనం యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఒకేసారి ఇలాగ అన్నీ కలిపి నేర్చుకోలేము, ఎందుకంటే మనం క్లమ్జీ లెవెల్లో ఉంటే ఏమి చేయలేము. ఎగ్జామ్కి ఒక నెల రోజుల ముందు చదివితే ఎలా ఉంటుంది, రెగ్యులర్గా చదివితే ఎలా ఉంటుంది. మనం స్టెప్ బై స్టెప్ అడ్వాన్స్కి వెళ్దాము. మీకు నేనే చేసేది ఏంటంటే, నాకున్న ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నాకు టూల్ అయితే ఎలా అర్థమవుతుంది, ఒక డివైస్ వచ్చినప్పుడు నేను ఎలా చూస్తాను, ఆ డివైస్కి ఏమేమి చెక్ లిస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చేటప్పటికి సొంత కొడుకులైనా సొంత ఫ్యామిలీ అయినా కేస్ సీట్ ఉంటుంది. అలాగే మనకు ఒక చెక్ లిస్ట్ ఉండాలి, ఇవి చెక్ చేయాలి, ఇవి చెక్ చేయకూడదని. అవి ఓన్లీ అవి చెక్ చేస్తూ మనం ప్రాపర్గా కనెక్ట్ చేస్తూ ఏం చేయాలో తెలిస్తే మీకైతే తెలిసిపోద్ది. ఓకే, డిస్కస్ చేద్దామని. టూల్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనకి కావాల్సింది ఏముంటుంది, టూల్ రిజిస్ట్రేషను, పేమెంటా ఫ్రీయా, ఏవేవి సపోర్ట్ చేస్తున్నాయి, ఇవన్నిటి గురించి కూడా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ నేర్చుకునేటప్పటికి మీకు ఏ టూల్ చెప్పాను? అన్లాక్ టూల్. గూగుల్కి వెళ్ళి అన్లాక్ టూల్ సైట్కే వెళ్ళిపోయింది. ఒకవేళ మనకి సెటప్ కావాలి అంటే ఈ 3 సర్వర్లో ఉంది. ఇక్కడ 3 సర్వర్లో, మెగా ఒకటి, గూగుల్ డ్రైవ్ ఒకటి, లింక్ ఒకటి, ఈ 3 సర్వర్లో ఉంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్యాకేజ్. రాసుకోండి, unlocktool.net. ఫస్ట్ ఆఫ్ ఆల్ unlocktool.netకి వెళ్ళి ఇక్కడ ఇది అఫీషియల్ సైట్. ఇది ఇప్పుడు చాలా సైట్లు మనకు ఓపెన్ అయ్యాయి, క్లమ్జీగా ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడ ఉంది చూడండి, unlocktool.net. unlocktool.netకి వెళ్ళి ఇక్కడ లాగిన్ ఒకటి ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది. రిజిస్టర్ అంటే ప్రతి ఒక్కరూ ఏదైనా లాగిన్ చేసాడో రిజిస్ట్రేషన్ కావాలి. ఇందాక మనం యాప్కి కూడా రిజిస్ట్రేషన్ అలాగే కదా చేసుకున్నాం. ఇక్కడ రిజిస్టర్ అని కొట్టిన తర్వాత యూజర్ నేమ్ అంటే ఆల్రెడీ అవైలబుల్ ఉంటేనే అవుతుంది. ఎవరొకరు మెయిల్ చెప్పండి, రిజిస్ట్రేషన్ చేద్దాం. ఎవరొకరు పేరు చెప్పండి.
పాస్వర్డ్ ఏమంటే ఇక్కడ మెన్షన్ చేశాడు. పాస్వర్డ్ ఏంటంటే యువర్ పాస్వర్డ్ కెనాట్ బి టూ సిమిలర్ టు యువర్ అదర్ పర్సనల్, అంటే జీకే సెల్ పాయింట్ కానీ జీకే డాట్ సెల్ పాయింట్ కానీ ఇలా ఉండకూడదు. అంటే సంథింగ్ డిఫరెంట్ ఉండాలి. చాలామంది ఫోన్ నెంబర్ పెట్టేస్తారు, అలా కాకుండా వేరొకటి ఏదైనా పెడదాం. ఇప్పుడు ఒక క్యాప్స్ లాగా పెడదాం, ఓకేనా? జిఏ క్యాప్స్ లాగా పెట్టాను నేను. ఓకే, తర్వాత మీరు చెప్పండి ఏదైనా. గోపాల్ చెప్పండి, నేను మీకు చూపిస్తాను. 1981. ఓకే, గోపాల్ కదా? ఓకేనా? ఇది క్రియేట్ అకౌంట్. ఈ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఈ అకౌంట్ హ్యాస్ బీన్, ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం. ఒకసారి మీ దాంతో లాగిన్ అయ్యి చూద్దాం. లాగిన్ కోడ్ చూద్దాం. జీకే సెల్ పాయింట్, అలాగే తర్వాత మార్చేసుకోండి మీరు. అకౌంట్ లాగిన్ అయింది. ఎప్పుడైనా మీరు నాకైనా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, ఇది ఇవ్వాలి. జీకే సెల్ పాయింట్ యూజర్ నేము gk.cellpoint@gmail.com. ఈరోజు మనం క్రియేట్ అయితే చేసుకున్నాం. ఇది అక్కడ వాల్ టైం కనుక వెళ్ళ చూపిస్తుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకుంటాం. ఎవరికి ఇచ్చినా ఇది ఇవ్వాలి. ఒకవేళ ఇది లైసెన్స్ అటు ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది యాక్టివేషన్లో. సార్ 3 months చేయమన్నారు, నేను 3 months చేస్తే పలానా రోజు నుంచి పలానా దగ్గర నుంచి ఉందని చూపిస్తుంది. ఓకేనా? ఈ ప్రొఫైల్లోని మీ మెయిల్ కూడా ఎప్పుడైనా ఇది మారిపోతే దీని నుంచి మళ్ళీ మార్చుకోవచ్చు. మెయిల్ ఏదైనా మార్చుకోవచ్చు. లైసెన్స్ 3 months, మీరు 1 year చేయమన్నారు, ఎవరో 3 months చేయించి వదిలేస్తే మళ్ళీ రిటైర్ దొరకడం కనుక మనం కరెక్ట్గా లైసెన్స్ అటు ఇది అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవ్వదు, జస్ట్ యు ఆర్ రిజిస్టర్డ్. మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే దాని రిలేటెడ్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది. ఫస్ట్ డౌన్లోడ్స్ లేటెస్ట్ వెర్షను 9వ తారీఖు 7వ నెల 2026లో వచ్చింది. దేని రిలేటెడ్ ఇచ్చాడో మొత్తం అన్నీ కూడా అప్డేట్ చేశాడు. ఎందుకు అప్డేట్ చేయవలసిందో వచ్చిందో, దాంతోపాటు దీని వీడియో గైడ్స్ ఇవన్నీ కూడా లింక్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసిన దాకా మనకు వచ్చింది కదా, ఆ సర్వర్కి డైరెక్ట్గా రావడం జరిగింది. మనం ఎక్కడైతే దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఇది ఓన్లీ ప్యాకేజ్ డౌన్లోడ్కి. ఓకేనా? ఈ పక్కనే సపోర్టెడ్ మోడల్స్. ఇప్పుడు మనం ఏదైనా చూసే కదా తీసుకుంటాం. అంటే ఏదో టూల్ సార్ చెప్పేశారని కాకుండా నీకు ఆ టూల్స్ ఉపయోగపడతాయా, అంటే వివో వెర్షన్ 15 సపోర్ట్ చేస్తుందా, లేకపోతే అపో సెలెక్ట్ సపోర్ట్ చేస్తున్నాయా, ఓల్డ్ డివైస్ సపోర్ట్ చేస్తున్నాయా, అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. నీకు కావాల్సిన రిక్వైర్మెంట్కి అది ఫుల్ఫిల్ చేస్తే నువ్వు కొనుక్కుంటావు, లేకపోతే ఇంకో టూల్ ఏదైనా ఉంటే దానికి వెళ్ళిపోతావు. అర్థమైందా? మనకి మోటరోలా ఏదో డివైస్ వచ్చింది, ఇందులో సపోర్ట్ లేదు, ఏ టూల్లో ఉంటే ఆ టూల్కి వెళ్తాం మనం. ఓకే, ఇవి సపోర్టెడ్ మోడల్స్. పాత దాంట్లో ఫర్మ్వేర్స్ అంటే ఫ్లాష్ ఫైల్స్ ఉండేవి, ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ ఎందుకు ఉంచుతారంటే ఆ డివైజెస్ ఇప్పటి వరకు కొందరు వాడుతుంటారు కనుక ఆ సపోర్ట్ లెవెల్ అప్పుడు ఉన్నాయి కనుక అని ఉంచుతారు అంతే. ఓకే, ఇక్కడ లైసెన్స్ డీటెయిల్స్ అంటే మీకు అడిగారు కదా, చాలామంది అంటుంటారు సార్ ఫ్రీగా ఇస్తానన్నారని అప్పుడప్పుడు. కానీ క్లారిటీగా మీకు ఎలా క్లాస్ చెప్పానో వాళ్ళకి అలాగే చెప్తాను. ఇప్పుడు 3 months లైసెన్స్ ఒకటి, ఇక్కడ చూడండి లైసెన్స్ 1 month లాంటి లేవు. ఇక ఈ M3 అనమాట ప్యాకేజ్ వేరు, M3 ప్యాకేజు లైసెన్స్ 3 months. ఇక్కడ మెన్షన్ చేసుకున్నాడు నో 3 months అయితే 90 days. కొందరు లాజిక్గా ఉంటారు కదా 31 days ఇవన్నీ. 3 months అంటే 90 days. 6 months ప్యాకేజ్, ఈ ప్యాక్ కాకపోతే 6 month ప్యాకేజ్, ఇదైతే 180. అలాగే 12 months ప్యాకేజ్ 360. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది, డిపెండ్ అది డాలర్ రేట్ బట్టి. ఈ రోజుకైతే నిన్న నేను చూసినప్పుడు 4.3 or 4.2 ఉంది.
1 ఇయర్కి. అలాగే 2.6 ఎంతో 2.6 2.7 6 మంత్స్కి ఉంది. ఇదైతే 1,800 1,900 ఉంది. మీ రిక్వైర్మెంట్ బట్టి 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ప్యాకేజ్ అనేది యాక్టివేషన్ చేయించుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ పక్కనే లైసెన్స్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత రీసెల్లర్స్ అంటే ఒకవేళ ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లో లేము, మీకు ఎవరు తెలియదు, అలా వదిలేస్తామేంటి చేసి మీరు చేయించుకోవచ్చు. ఇండియన్స్ కూడా చాలామంది ఉంటారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. మీకు నేను ఇచ్చిన ప్యాకేజ్ ఏమైనా ప్రైస్ అటు ఇటు అనిపిస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? మామూలు నేను ఇచ్చాను అనుకోండి, ఎంత ప్రైస్ చెప్పాను, ఎక్కువలా అనిపిస్తే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా సైడ్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ రీసెట్ పాస్వర్డ్ ఉంది కదా, ఇది చివరిన ఉంది. ఒకవేళ లాగిన్లో ఏమైనా తేడా వస్తే మెయిల్ కొడితే లింక్ వస్తుంది మనకి. యూజర్ ఐడి కూడా ఒకే మెయిల్ మీద 4-5 ఉంటే నువ్వు యూజర్ ఐడి ఏదో గుర్తుంటే దాంతో పాస్వర్డ్ రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాకేజ్ డౌన్లోడ్, ఇన్స్టలేషన్. ఒకసారి ప్యాకేజ్ రన్ అవుతుందో లేదో చూద్దాం. యూజర్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ యాక్టివేటెడ్, లహర్ ప్రసాద్ అని ఓన్లీ స్టూడెంట్ పర్పస్కే ఇక్కడ వాడుతుంటాం. ఇక్కడ డిస్క్లైమర్ అంటే తెలుసు కదా, అంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కే, ఇల్లీగల్ వర్క్స్ అయితే చేయొద్దని నేను చెప్తున్నాను. ఇల్లీగల్ వర్క్స్ చేయొద్దు, మనం ఓన్లీ సర్వీస్ పర్పస్. ఓకేనా? చేసి ఇక్కడ ఫార్మ్ అని కొట్టిన వస్తుంది, రిజిస్ట్రేషన్ అంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోద్ది డైరెక్ట్గానా. ఒకవేళ లైసెన్స్ లేనిది ఇప్పుడు మెయిల్ పాస్వర్డ్ ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే అది యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ ఉంటే ఓకే కరెక్ట్ అంటుంది. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మీకు లైసెన్స్ యాక్టివేషన్ లేదు అని చెప్తుంది. లైసెన్స్ యాక్టివేషన్ ఇది అన్లాక్ టూల్ ప్లాట్ఫాము. ఇది మనకు అర్థమైపోతే మ్యాక్సిమం అందరూ ఎలా చేస్తున్నాం అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చేసేయగలుగుతారు. వీటికి ఏంటంటే మనం ప్రతి డివైస్ యొక్క ప్రోటోకాల్ తెలుసుకోవాలి. ప్రతి డివైస్కి ప్రోటోకాల్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డివైస్ ఒకటి వచ్చింది, అప్పో రియల్మీ 1+ ఉంది. అప్పో రియల్మీ 1+కి ఫస్ట్ మోడల్ ఐడెంటిఫికేషన్, అంతేనా? మోడల్ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్కి వచ్చేటప్పటికి నీకు ప్రాబ్లం ఏంటి, అంతే కదా. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పాస్వర్డ్ మర్చిపోయానో, విత్ డేటాతో కావాలో, లేకపోతే నెట్వర్క్ లాకో, డెమో, లేకపోతే యాక్టివేషనో ఏదో ఒకటి అడుగుతుంది. అది ప్రాబ్లం ఐడెంటిఫికేషన్. 3 దీనికి సపోర్ట్ ఉందో లేదో చూసుకుంటాం. 4 ప్రాపర్ కనెక్టింగ్ మెథడ్. ఓకేనా? 5 మనం ఏ బటన్ ప్రెస్ చేయాలి. ఇవి తెలిస్తే సాఫ్ట్వేర్ ఈజీగా ఉంటుంది.